నా మనవన్ని వదిలేయండి అయ్యా. కొడుకును కూడా పోగొట్టుకున్నామయ్యా. మాకున్న ఈడొక్కడేనయ్యా. ఈడికేదైనా జరిగితే మేము బతకలేమయ్యా. జీవితాంతం నీ బూట్లు ఉడిసి బతుకుతామయ్యా. మాకే పొలాలు వద్దయ్యా. శివ, చూసావా స్వామి, ఈ బిడ్డలు నన్ను ఎంత తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇదంతా వీళ్ళ పొలాల కోసం చేస్తున్నాను అనుకుంటున్నారు. చీ 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 చీ. నా బిడ్డలే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు శివ? తప్పు చేశాడయ్యా. అయ్యయ్యో రామయ్య, మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావయ్యా. తెలిసి చేసుంటే చెప్పేదేముంది? తెలియక చేసినాడనే కదా తెలియజెప్తా ఉండేది. ఏడవ్వరా వాడు నీకేనా బిడ్డ? నాకు కూడా బిడ్డలు అంటుడేనమ్మా. అండి కొడుతుంటే ఎంత బాధపడుతున్నానో తెలుసా? ఆ బాధ తట్టుకోలేక ఇదిగో పట్ట పగలే బందు కొడుతున్నా, నీళ్లు కూడా కలపకుండా. ఏంటిది? ఆపండి! స్టాప్ ఇట్! సీను మామ అంత దారుణంగా కొడుతుంటే అందరూ అలా చూస్తున్నారేంటి? వాడు రాక్షసుడమ్మా. రాక్షస సంహారం జరగాలని దేవుడు రావాలి. మామూలు మనుషులు వాడిని ఏం చేయలేరు. అలా అని దేవుడి కోసం వెయిట్ చేస్తూ ఉంటారా? పోలీసులకైనా కంప్లైంట్ చేయాలి కదా. అలా చూడు, ఇక్కడ ఇవన్నీ మావులేనమ్మా. మొదట్లో గుత్త పేరుతో పొలం తీసుకుంటారు, ఆ తర్వాత ఆక్రమించుకుంటారు, తిరిగి వెనక్కి ఇవ్వరు. ఇక పోలీసు విషయం అంటావా, పౌరం ఉన్నవాడు వైపే ఉంటారు. చిన్న కుర్రాడు కదా, ఆవేశంలో వెళ్ళి నక్సలైట్లు కలిశాడు. ఆ విషయం వాళ్ళకి తెలిసిందే, అందుకే ఆ పనిష్మెంట్. వీడికి ఎవడైనా మంచినీళ్ళు ఇచ్చారా? వాడికి ఇదే గతి పడుతుంది. వీళ్ళు నీకు మంచి నీళ్లు కూడా ఇవ్వద్దంటున్నారు బిడ్డ. కాని నేను విదేశీ మద్యం ఇస్తాను బిడ్డ. వాడి పేరు శివంగిరాజు, ఇక్కడ ఎమ్మెల్యే. బిడ్డ తాగు బిడ్డ, తాగు బిడ్డ. ఏదో దేవుడు వస్తాడన్నారు, ఎక్కడా? చూడండి, ప్రాణం పోయేలా కొట్టి ఎంత దర్జాగా వెళ్తున్నారు. నిజంగా దేవుడనే వాడుంటే ఇలాంటి వాళ్ళని బతకనివ్వడు. తలుపు తెరిచి వచ్చారు. దొరికావే. ఓరి బాబోయ్, ఇక్కడి నుంచి నువ్వు తనతో ఉండవు, నాతోనే నువ్వు నేను వరల్డ్ టూర్. వెళ్ళిపోదామా? అక్కడుందేటి? నా క్యాబ్ ఏది? అమ్మా, కొంప తీసి నా జబ్బే దీనికి కూడా ఉందేటి?
చెప్తా. ఇది రెస్పెక్ట్స్ ఇది అమ్మా నిజమేనే. వసి బొమ్మాలి, ప్రపంచంలో ఈ జబ్బు ఉన్న మొదటి వ్యక్తి చివరి వ్యక్తి నేనే. నా సామాన్లే దొబ్బేస్తావా? నా తడాకేటో చూపిస్తా. చూసావా, ఏం పోలేదు. ఇప్పుడు ఏముందని అదర దొబ్బడానికి? కింద చూసుకోరా ఎదవా. ఆహా? మూసుకోవాల్సింది పైన కింద కాదు, చూసుకో. రేయ్, నా రాజ్యంలోనే దొంగతనమా? పోయిస్తా. శైలు ఏమైంది? శైలు ఏమైంది చెప్పు. నిన్నే. శైలు, శైలు ఏమైందమ్మా? భయపడకమ్మా, ఇలా కూర్చో. ఏం కాదులే. ఇప్పుడైనా చెప్పు, ఏమైందమ్మా? ఈరోజు ఎమ్మెల్యే అతని మనుషులు చనిపోవడానికి నేనే కారణం. ఏంటి, నువ్వు కారణమా? అవును, నిజంగా దేవుడనే వాడుంటే ఇలాంటి వాళ్ళని బతకనివ్వడు. ఇంతేనా? ఏదో యాక్సిడెంట్గా జరిగితే దానికి నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? యాక్సిడెంటల్గా కాదు, నేను అనటం వల్లే. ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. రోడ్ మీద షూట్ చేసి పారేయాలి. ఇంతేనా? నేను ఇంకేదో ఘోరం జరిగిపోయింది అనుకున్నాను. ఇందులో ఏముందమ్మా, వాళ్ళు అది తీరిపోయింది, వాళ్ళు పోయారు. ఇవన్నీ ఆలోచించుకోకుండా ప్రశాంతంగా పడుకో తల్లి. నీకేం భయం లేదు. దా పడుకోమ్మా, దా. పూర్వకాలంలో మునుల్లాగా తను పవర్ఫుల్ అన్నమాట. ఇగో నాకు 2 కోరికలు ఉన్నాయి. తను అనేసింది అనుకో టప్మని తీరిపోతాయి. ఏంటవి? మీ నాన్న తెల్లగా అవటం, నీకు తెలివితేటలు రావడం. కొడతావేంటి? తను తీసుకునే క్రికెట్ బెట్టింగ్ వాడామనుకో. రాజకీయాలంటే వ్యాపారంగా భావిస్తున్న ఈ రోజుల్లో ఇంతమంది మంచి వ్యక్తులు నాకు మద్దతు ప్రకటించడం కోసం ఇంత దూరం రావడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు, మా వియ్యంకులు జయచంద్ర గారు తన ఏకైక కూతుర్ని నా కొడుకిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే క్యాన్సర్తో చనిపోయారు. తన చివరి క్షణాల్లో చాలా మానసిక క్షోభను అనుభవిస్తూ నాతో మాట్లాడారు. మీలాంటి మంచి వ్యక్తికి సపోర్ట్ చేయడం మాకెంతో గర్వకారణం. ప్రజలు కూడా మమ్మల్ని ఎంతో మెచ్చుకుంటారు. కానీ రాజకీయాలంటేనే డబ్బుతో ముడిపడి ఉన్న వ్యవహారం. ఒక పార్టీని స్థాపించి జనాల్లోకి తీసుకువెళ్లాలంటే తెలుసు, జయచంద్ర గారి మరణం ద్వారా సంక్రమించిన వేల కోట్ల రూపాయలను మనం కొత్తగా స్థాపించబోయే పార్టీకి పార్టీ ఫండుగా కేటాయించబోతున్నారు. నాకు హైదరాబాదులో జరగబోతున్న సన్మాన సభలో కొత్త పార్టీని ప్రకటించబోతున్నా.